హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు ఆలు ఫ్రై అండి. ఆలు ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దామండి. ముందుగా ఆలుని శుభ్రంగా కడిగి దానిపైన పొట్టు మొత్తం తీసేయాలండి. పీలర్ సహాయంతో తీసేయాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో వేయాలండి, లేకపోతే రెడ్గా అయిపోతాయి అవి పీసెస్. ఈ విధంగా శుభ్రంగా కడిగి పీలర్ సహాయంతో ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసేయాలి ఫ్రెండ్స్. ఈ విధంగా పొట్టు మొత్తం తీసేసేయాలి. ఈ విధంగా పొట్టు మొత్తం తీసి వేరొక బౌల్లో వాటర్లో వేసుకోవాలండి. లేకపోతే ముక్కలు కట్ చేసినవి కూడా ఇట్లా వాటర్లోనే వేసుకోవాలి, లేకపోతే రెడ్గా అయిపోతాయండి. ఆ ముక్కలన్నీ రెడ్గా అయిపోతాయి కాబట్టి మనం పొట్టు తీసి ఇట్లా వాటర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తాలింపు వేసుకుందామండి. ప్యాన్ పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ఆలు ఫ్రై చేయడానికి ఆయిల్ పోస్తున్నానండి. 2 పచ్చిమిర్చి నిలువుగా ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఈ విధంగా వేసాం కదండి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలండి. పచ్చిమిర్చి వేసేటప్పుడు మూత ఏదైనా పెట్టుకోండి, ఎందుకంటే గింజలు అవి మొత్తం చిందుతుందండి. ఆయిల్ అంతా మన ఫేస్పై పడుతుంది కాబట్టి పచ్చిమిర్చి వేసేటప్పుడు మూత పెట్టుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. మూత పెట్టకుండానే వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటకుండా. ఈ విధంగా మూత సగం వేగిన తర్వాత సాల్ట్, పసుపు వేసుకుందాం. ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి. కలుపుకుందాం. ఒక్క రెమ్మ కరివేపాకు వేసుకుందామండి కడిగి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి. గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తాలింపు గింజలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయనండి. ఫ్రైకి మాత్రం తాలింపు గింజలు వేయను. ఈ విధంగా గోల్డ్ కలర్ రావాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకోండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలి. మధ్య మధ్యలో కలపటం వల్ల అడుగంటదు. సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి. మంచి శుభ్రం కడగాలి, మట్టి ఉంటుందండి. ఈ విధంగా కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి. ఇది పప్పుచారులోకి చాలా బాగుంటుందండి. ఫ్రై చట్నీలు కూడా, టమాటా చట్నీ వాటికి కూడా ఫ్రై చాలా బాగుంటుంది. దేనిలోకైనా ఫ్రై బాగానే ఉంటుందండి. నేను పప్పుచారులో కాంబినేషన్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
ఈ విధంగా మూత పెట్టకుండానే చేసుకోండి. మూత పెట్టుకుంటే బాగా మెత్తగా వస్తుందండి. మూత లేకుండా చేసుకుంటే మంచిగా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుందండి. 10 నిమిషాల ముందు కారం వేసుకోవాలండి. ఇక దించేస్తాం అనంగా ఇట్లా కారం వేసుకున్నాక కొద్దిసేపే ఉంచాలండి, లేకపోతే మాడిపోతుంది. ఈ విధంగా కారం వేసి కలుపుకోవాలండి. సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోయింది. ఈ విధంగా లాస్ట్లో కారం వేసుకోవాలి. అయిపోయిందండి ఆలూ ఫ్రై. ఒక 2 సెకండ్స్ వరకు ఈ విధంగా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఈ ఆలూ ఫ్రై పప్పుచారులోకండి. పప్పుచారు మరుగుతుందండి, ఇప్పుడే తెరులుతుంది చూసారా. ఈ పప్పుచారులోకి కాంబినేషన్ ఆలూ ఫ్రై అండి. పప్పుచారు ఇదివరకు నేను పెట్టాను, అందుకనే మళ్ళీ పప్పుచారు పెట్టట్లేదండి. దీని కాంబినేషన్ అనమాట ఆలూ ఫ్రై. ఈ విధంగా ఉంటుందండి ఆలూ ఫ్రై. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై రెడీ.